హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ విత్ లోహిత్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సింపుల్ ఈజీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ప్లేట్లో చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టండి. తర్వాత తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేయండి. జీడిపప్పు బాగా దూరగా వేయించుకొని అది ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు ఆయిల్లో వేసి బాగా దూరగా వచ్చేంత వరకు వేయించండి. బాగా దూరగా వేగిన తర్వాత దీంట్లో బంగాళదుంప, క్యారెట్ వేసేసుకోండి. కలుపుకొని అవి మగ్గేంత వరకు ఒక 1 మినిట్ మూత పెట్టి వదిలేసేయండి. ఈ రెసిపీ నేను మా పెద్దమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సేమియా పలావ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అల్లం పేస్టు, ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇంకా ఇలాంటి కుకింగ్స్ వీడియోస్తో, ఇంకా డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాగా కలిపేసి దాంట్లో తగినంత వాటర్ పోసుకోండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసి ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టి వదిలేసేయండి. ఎసరు వచ్చిన తర్వాత నేను సేమియాలు ముందే దూరగా వేయించి పక్కకు పెట్టుకున్నాను. వేయించేటప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేశాను. తర్వాత ఈ ఎసరికి తగినంత సేమియా వేసుకొని కలుపుకొని మూత పెట్టి వదిలేసేయండి. 80% ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేసేయండి. ఈ సేమియా పలావ్ ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ డిన్నర్లోకి అయితే ఇది బాగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చపాతీలే ఏం తింటారండి, ఇలాగో ట్రై చేయండి ఒకసారి. ఇంకేముందండి, మన సేమియా పలావ్ రెడీ అయిపోయింది. నేను ఎప్పుడెప్పుడు వండి తీసుకొస్తానని మా వాళ్ళు హాల్లో చాలా వెయిట్ చేస్తున్నారండి. లేట్ ఎందుకు, ఇంకా వడ్డిచ్చేసుకుందారండి. నేను మా అక్కకి పెట్టించాను. నేను తిని చెప్తాను ఆగు అని అంటూ. మనోళ్ళకి ఇలా వండి పెట్టే దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి.